అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను షిరిడి సాయిబాబా టెంపుల్లో రూమ్స్ని ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫుల్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు క్రోమ్లోకి వెళ్ళి sai.org.in అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ దెన్ ఆఫ్టర్ ఫస్ట్ సైట్ ఏదైతే వచ్చిందో ఇది క్లిక్ చేయండి, sai.org.in అని. ఆ తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ కదా, ఇది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి అని ఉంది కదా, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక కిందికి రండి. లాగిన్ అండ్ బుకింగ్స్ అని ఎక్కడైతే ఇక్కడ చూపిస్తుందో ఇక్కడ కిందగా రిజిస్ట్రేషన్ ఉంది చూసారా, రిజిస్టర్ అని, ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలంటే మీరు ముందుగా ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మేల్ ఆర్ ఫీమేల్ అని కూడా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఇవ్వండి. నేనైతే ఆధార్ కార్డు ఇస్తున్నాను. ఇక్కడ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే యాక్టివ్ ఉందో అదే ఇవ్వండి. తర్వాత ఏమైనా మెసేజెస్ వస్తాయేమో వాళ్ళ తరపు నుంచి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతున్నారు కంపల్సరీగా. ఓకే, ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు క్రియేట్ పాస్వర్డ్ ఇచ్చుకోండి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాల్సింది ఉంటుంది బుక్ చేసుకోవడానికి రూమ్స్ని. అయిపోయింది. 2 పాస్వర్డ్లు ఇచ్చండి, కన్ఫర్మ్ పాస్వర్డ్. డూ యూ విష్ టు డొనేట్ ఆర్ బుక్ అకామిడేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ఉంటుంది, అడ్రస్ అలాంటివి. ఇక్కడ వచ్చేసి ఇండియా అని సెలెక్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వండి, నా ఇస్తున్నాను నేను. ఇక్కడ మీరు ఏ స్టేట్ నుంచి వస్తే ఆ స్టేట్ నుంచి ఇవ్వండి. మనం మాన్యువల్గా మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఆర్ తెలంగాణ. నేను తెలంగాణ కాబట్టి హైదరాబాద్ నుంచి ఇది ఇస్తున్నాను. సో ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. నా సంగారెడ్డి వస్తుంది. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఆర్ తెలంగాణ. నేను తెలంగాణ కాబట్టి హైదరాబాద్ నుంచి ఇది ఇస్తున్నాను. సో ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. నా సంగారెడ్డి వస్తుంది. సో సిటీ హైదరాబాద్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లై చేయండి. ఇక్కడ కంటిన్యూషన్. సో ఇక్కడ ఏమైనా చూపించింది చూడండి, యూజర్ అకౌంట్ యాక్టివేషన్ అని ఒకటి వచ్చింది ఇక్కడ. సో మనది రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఈ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మన రూమ్ బుకింగ్ ప్రాసెస్ ఇది చూడండి. ఫ్రెండ్స్, ఇందాక మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు మనం అదే రిజిస్ట్రేషన్ చేశాక తర్వాత రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఆన్లైన్లో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మీరు ఇందాక ఏదైతే వెబ్సైట్కి వెళ్ళారో అదే వెబ్సైట్ వెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ online.sai.org.in ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఇందాక రిజిస్ట్రేషన్ ఇచ్చారో మొబైల్ నెంబర్, అదే నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. అండ్ పాస్వర్డ్ కూడా. పాస్వర్డ్ ఒకవేళ నాకు గుర్తులేదు అని ఉంటే మీరు ఓటీపీ కూడా తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, నేను అది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు పాస్వర్డ్ గుర్తుంది, బట్ ఏంటంటే ఓటీపీ త్రూ నేను లాగిన్ అవుతాను. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది చూసుకోండి. ఓకే, క్యాప్చా కూడా కంపల్సరీగా ఇవ్వాల్సింది ఉంటుంది మీరు అబౌవ్ ఉన్నది.
సో నెక్స్ట్ లాగిన్, ఈ పేజ్కి రీడైరెక్ట్ అయింది. తర్వాత మనం రైట్ సైడ్ ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి అకామిడేషన్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు టైప్ ఏ రూమ్ కావాలా, డోర్మెటరీ అంటే నాకు తెలియదు అంతగా. సో ఇక్కడ రూమ్ కావాలంటే రూమ్ తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారు మీరు చూసుకోవచ్చు. అండ్ చెక్ ఇన్ డేట్, ఇంకోటి ఏంది చెక్ ఇన్ టైమ్ స్లాట్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రూమ్స్ మీకు 1 కావాలా 2 కావాలా మీరు చూసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మనము ఒక్క రూమ్లో 5 మెంబర్స్ స్టే చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏసీ రూమ్స్కి వచ్చేసి మనకు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉంటాయి, నార్మల్ రూమ్స్కి ఇండియన్ టాయిలెట్సే ఉంటాయి. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ తగ్గట్టు మా ఫ్రెండ్స్ చెప్పారు. సో నేను నార్మల్ రూమ్ ఒకటి చూసుకుంటున్నాను. మేము ఒకరోజు స్టే చేస్తాం కాబట్టి ఒకటి. సో అండ్ మనకి ఎప్పుడైతే అవైలబిలిటీ ఉన్నాయో గ్రీన్ స్లాట్స్లో చూపిస్తుంది, ఇఫ్ అన్అవైలబుల్ ఉంటే రెడ్ స్లాట్ చూపిస్తుంది, సెలెక్టెడ్ అయితే ఆరెంజ్ ఎల్లో చూపిస్తుంది. సెకండ్ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. థర్డ్ అక్కడ దిగుతాం కాబట్టి థర్డ్ మాకు అవసరం. యాక్చువల్గా థర్డ్ వచ్చేసి 3rd of November. అండ్ ఏ టైంకి అంటే మేము చెక్ ఇన్ ఈ టైంకి అవుతాము. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మార్నింగ్ 8 to 11 సమ్వాట్ ఆ టైంలో అవుతాం కాబట్టి నేను ఇది ఇచ్చుకున్నాను. ఇక్కడ వచ్చింది చూడండి ఒక మెసేజ్, యువర్ చెక్ ఇన్ అవుట్ డేట్ అదే సెలెక్ట్ చేసుకోమని వచ్చింది. ద పర్సన్ హూస్ నేమ్ అపియర్స్ ఆన్ ద రిసిప్ట్ షుడ్ బి ప్రెజెంట్ అలాంగ్ విత్ ద బుకింగ్ రిసిప్ట్ ఐడి ప్రూఫ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అవైలింగ్ అకామిడేషన్స్. అంటే ఏమని ఉందంటే మీరు ఎప్పుడైతే వెళ్తారో వెళ్ళినప్పుడు మీ ఐడి ప్రూఫ్స్ కూడా తీసుకెళ్ళండి. ఎంతమంది వెళ్తే అంతమంది ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ మీద వెళ్తే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఎన్ని పర్సెంట్స్ ఉంటే అన్ని పర్సెంట్ ఆధార్ కార్డు, ఇంకోటి అండ్ వాళ్ళ జిరాక్స్ కూడా తీసుకొని పెట్టుకోండి ఆధార్ కార్డ్ది ఇఫ్ పాసిబుల్. అక్కడికి వెళ్ళి అయితే మనం కష్టపడలేము కదా. దట్స్ వాట్. ఎస్ అని టైప్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్. థర్డ్కి నాకు 8 AM to 12 AM వరకు ఈ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ సాయి ఆశ్రమం నాన్ ఏసీ ఉంది రూమ్స్, అయితే ఏసీ అయితే అన్నీ బుక్ అయిపోయినాయి. సో ఇంకోటి సాయి భక్త నివాస్, నాకు తెలిసిన సోర్స్ ప్రకారం అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే సాయి ఆశ్రమం భక్త నివాస్లో అయితే రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయని విన్నాను నేను. వేరే అవి కూడా బాగానే ఉంటాయి, కాదంటే తక్కువ కాస్ట్కి మనకి ఇవైతే అఫోర్డబుల్ ఉన్నాయి కదా. సో నేను చెప్తున్నాను నార్మల్గా. అండ్ ఇక్కడ చూడండి చెక్అవుట్ డేట్ అండ్ టైం ఇచ్చాడు. 4th మార్నింగ్ 8 o'clockకే మనం అనేది చెక్అవుట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఆ టైంలో మనం చెక్ ఇన్ అయ్యాం కాబట్టి అదే టైంలో చెక్అవుట్ చేయాల్సింది ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ నాకు ఒకటే కావాలి రూమ్. సో ఒకటే. ఇక్కడ మేల్ పర్సన్స్ మేము వెళ్తున్నాము, ఇద్దరం వెళ్తున్నాము కాబట్టి 2 అని పెట్టాను. ఇక్కడ చూడండి మ్యాక్స్ 5 adults అలౌడ్ పర్ రూమ్. నేను చెప్పాను కదా ఇందాక 5 మందినే అలౌ చేస్తారు వీళ్ళని. ఎస్. ఒకవేళ మీరు 2+ మెంబర్స్ వెళ్తున్నారంటే 2 or 3, 4, 5 వెళ్ళారనుకోండి, ఇక్కడ వాళ్ళైతే 3 మెంబర్స్కి అయితే బెడ్ అనేది అలౌ చేస్తారు నార్మల్గా. ఇఫ్ ఎట్ ఆల్ 4th మెంబర్ యాడ్ అయ్యారనుకోండి వాళ్ళు బెడ్ ఇస్తారు, దానికి 50 rupees ఛార్జ్ చేస్తారు అనుకుంటా ఎక్స్ట్రా. నాకున్న ఇన్ఫర్మేషన్ తగ్గట్టు నేను చెప్తున్నాను. యా. ఇంకోటి ఇక్కడ చూడండి చెక్ ఇన్ చెక్అవుట్వి మొత్తం నోట్స్ చదవండి. వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనం అక్కడికి వెళ్ళి సఫర్ అవ్వడం కన్నా ముందే చూసుకోవాలి. అండ్ సర్చ్ కొట్టండి. ఇక్కడ నాన్ ఏసీ, ఇక్కడ చూడండి రిఫాన్ యువర్ సర్చ్ నాన్ ఏసీ. అండ్ మనకేమొచ్చింది భక్త నివాస్ కదా. సో కెపాసిటీ మినిమం మ్యాక్స్ 5 members ఉండొచ్చు, కానీ 3 membersకి అలౌడ్ బెడ్ వాళ్ళు ఇస్తారు. నాన్ ఏసీ కింద కన్సిడరబుల్. ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి ఇక్కడ. రూమ్ రెంట్ వచ్చేసి 250, నెంబర్ ఆఫ్ రూమ్స్ 1, టోటల్ అమౌంట్ 250. యువటి డీటెయిల్స్ రూమ్ నెంబర్ 1 ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ నేమ్ ఎవరైతే ఉంటున్నారో అక్కడ అందరు నేమ్స్ ఇవ్వాల్సింది వస్తుంది. మనది ఒక్కలేదే కదా, ఎవరైతే మనతో స్టే చేస్తున్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కూడా ఇవ్వాలి మనం. సో దట్ వాళ్ళు అలౌ చేస్తారు లోపలికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ పర్సన్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేస్తున్నాను. సో రిలేషన్ బ్రదర్, యాక్చువల్లీ బ్రదర్ అని ఇస్తున్నాను. సెల్ఫ్ అని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా చెక్ చేసుకోండి అన్నీ. సెకండ్ పర్సన్ డీటెయిల్ కరెక్ట్ ఇచ్చారో లేదో. యా. దెన్ ఆఫ్టర్ యాడ్ టు విష్ లిస్ట్. ఇక్కడైతే ఏదైతే వచ్చిందో చూడండి టోటల్ అమౌంట్ 250 rupees అని ఉంది కదా. ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ డేట్ కంపల్సరీగా చెక్ చేసుకొని రీచెక్ చేసుకోండి. తర్వాత పేమెంట్స్ అయిన తర్వాత రిఫండ్స్ ఉండవు, చెక్ చేసుకోండి.
ఎంతమంది వెళ్తున్నారో అది, నెంబర్ ఆఫ్ రూమ్స్, అది కార్డ్స్ చూసుకోండి. ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏంటంటే 10 రూపీస్ పర్ ఇంటర్నెట్ రిజర్వేషన్ ఛార్జెస్ చేస్తున్నారు. సో మీరు అనేది పేమెంట్స్ ఎస్బీఐ బ్యాంక్ పేమెంట్ గేట్వే చేసుకుంటారో లేకపోతే యూబీఐ బ్యాంక్ పేమెంట్ గేట్వే చేసుకుంటారో సంథింగ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ పేమెంట్స్ జరుగుతాయి. యాక్చువల్గా పేమెంట్స్ చూసుకోండి. ఇక్కడ చూడండి, అక్కడ ఏదైతే ప్రెస్ చేసామో ఆ తర్వాత మీకు యూపీఐ ఉంటే యూపీఐ ఇచ్చేసేయండి బెటర్, ఈ కార్డ్ ఇవన్నీ పెట్టడం కన్నా. ఇక్కడ స్కాన్ కోడ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, స్కాన్ కోడ్ ఓపెన్ చేసేసి జస్ట్ మన గూగుల్ పే త్రూ ఆర్ ఫోన్పే త్రూ ఇక్కడ స్కాన్ కోడ్ని స్కాన్ చేసి పే చేస్తే బెస్ట్. ఇదే ఈజీ టాస్క్ నాకు తెలిసినంత వరకు. మీరు ఆఫ్టర్ పేమెంట్ వెంటనే అయిపోగానే మీకు అనేది సక్సెస్ఫుల్గా బుకింగ్ అయిపోయింది. సో అయిపోయింది ఫ్రెండ్స్ మన రూమ్ బుకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్ మీరు ఇందాక బుక్ చేసిన రూమ్స్ని చూసుకోవాలంటే ఒకవేళ ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా, ఇక్కడికే వచ్చి ఇక్కడ అకామిడేషన్ అని ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ చూస్తే మన హిస్టరీ అనేది ఇక్కడ చూపించేస్తుంది. ఏదైతే మనం బుక్ చేసుకున్నామో దాని ఐడియా వస్తుంది. ఇక్కడ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ అడగకపోయినా ఇన్ కేస్ మీ దగ్గర అయితే పెట్టుకొని పాసిబుల్ ఈజీగా ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ రూమ్ బుకింగ్ ప్రాసెస్. ఇలాగా మీరు షిరిడి సాయిబాబా టెంపుల్లో రూమ్ బుకింగ్ ఆన్లైన్లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేఫ్గా ప్రాసెస్ ఇది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. జై సాయిరామ్. థ్యాంక్ యూ.